శ్రీమహాగణాధిపతయే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనైశ్చ రాఘవే కేతవే నమ. ప్రియ భగవద్బంధువులారా, కుజదోషం గురించి వివరణ. ముఖ్యంగా కుజదోషం అనేది స్త్రీలకు వర్తిస్తుంది, మగవారికి వచ్చేసి శుక్రదోషం వర్తిస్తుంది. మరియు స్త్రీలకు మాంగళ్య దోషం కూడా చూస్తారు. కుజదోషం ఉన్నవారికి వివాహం జరిగిన వారికి విడిపోయి పునర్వివాహం లాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. ముఖ్యమైన విషయం, కుజదోషం అన్ని లగ్నాలకు దోషం ఉండదు, కొన్ని లగ్నాలకు మాత్రమే. వాటిని వివరణ చేస్తున్నాం. వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ ఈ లగ్నాలకు మాత్రమే కుజుడు ఉండే స్థానం బట్టి ఉంటుంది. ఈ లగ్నాలలో కూడా లగ్నం నుండి 1, 2, 4, 5, 7, 8, 12 స్థానాలలో కుజుడు వక్రించకుండా మృత అవస్థలో ఉండకుండా ఉంటేనే కుజదోషం ఉండే దానికి ఆస్కారం ఉంది. మరియు కుజునితో కలిసి రాహుగ్రహం ఉంటే వాహన ప్రమాదాలు జరుగుతాయి. శనిగ్రహంతో కలిసి ఉంటే ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి. మరియు ఆడవారి జాతకంలో లగ్నం నుండి శనిగ్రహం అష్టమ స్థానంలో ఉంటే మాంగళ్య దోషం ఉంటుంది. వారికి వివాహం అయ్యాక భర్త చనిపోయే అవకాశం ఉంటుంది. మరియు చంద్రగ్రహం శనిగ్రహంతో పీడించబడితే మానసిక సమస్యలు, ఆలోచనలు ఉంటాయి. ఈ గ్రహాలు అన్నీ ఇలాంటి స్థితిలో ఉంటేనే దోషాలు అని చెప్పాలి. మీ జాతకంలో ఇలాంటి గ్రహస్థితి వల్ల దోషాలు ఏర్పడిందా లేదా అన్నది మీరు పరీక్షించుకొనగలరు. అట్లా పరీక్షించుకోవడానికి మీకు తెలియకపోతే మీ ఊరిలో ఉన్న సిద్ధాంతి గారిని అడిగి తెలుసుకోగలరు. అది కుదరకపోతే మమ్మల్ని సంప్రదించగలరు. మేము అన్నీ వివరంగా తెలియజేయగలము. దానికి తగ్గ పరిహారాలు కూడా ఏమి చేసుకోవాలి, ఏ తేదీలో చేసుకోవాలి, అదృష్ట సంఖ్య, రత్నం, అదృష్ట రోజులు అన్నీ వివరంగా తెలియజేయగలము. రావాలి అనుకున్న వారు ఈ కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు. 7730857601. అలానే మరి ఒక నెంబర్ 6300569069. ఈ 2 నెంబర్లకు సంప్రదించగలరు. మీ జాతక చక్రంలో ఎలాంటి దోషాలు ఉన్నా చెప్పి దానికి పరిహారాలు మీకు అందించగలము. ఓం నమ శివాయ చ నమ శివాయ. సమస్త సన్మంగళాని సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.